అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ సంయుక్తంగా మీ అందరి కోసం ఒక మంచి వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ జాతి గుండె చప్పుడు డప్పు. డప్పు అనేది అనాది కాలం నుంచి, ఆదిమ జాతుల కాలం నుంచి కూడా డప్పు అనేది ఒక అత్యంత అద్భుతమైన ఒక ధ్వని సాధనంగా, ఒక సంగీత సాధనంగా మనకు వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. ఆదిమ కాలంలో మనుషులందరినీ ఒక్కటి చేయడానికి, మనుషుల మధ్య ఉండేటువంటి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని వ్యక్తం చేయడానికి డప్పు అనేది ఒక అద్భుతమైన సాధనంగా పనిచేసింది అనేది మన పరిశోధనలో తెలుస్తున్న విషయం. సో అలాంటిది ఒక తెలంగాణ జాతి సందర్భం విషయానికి వస్తే, జంతు చర్మాలని ఒక ధ్వనికి, ఒక సవ్వడికి, ఒక సంగీతానికి సృష్టించే ఒక వాయిద్యంగా తయారు చేయడం అనేది మనిషి ప్రస్థాన క్రమంలో, మనిషి జీవన ప్రస్థాన క్రమంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఆ ఘట్టాన్ని తెలంగాణ ఉద్యమం అనే కాకుండా రజాకార్ల ఉద్యమం కానీ, 1948లో ఉద్యమాలు కానీ, ఎక్కడెక్కడైతే ఏ ఉద్యమాలు జరిగినా ఆ ఉద్యమాలన్నిటికీ దరువుగా నిలిచింది, పాటకి పల్లవిగా నిలిచింది, పాటకి స్వరంగా నిలిచింది డప్పే. సో 1948లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో కానీ, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కానీ, 2000 సంవత్సరం నుంచి వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ, అలా ప్రజా ఉద్యమాలు కానీ, ప్రజా నాట్య మండలికి సంబంధించిన ఒక చైతన్య గీతాల కార్యక్రమాల్లో కానీ, ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా పాటకి తోడుగా నిలిచింది డప్పు మాత్రమే. సో అలాంటి డప్పు, దాంట్లో ఎన్ని రకాల దరువులు ఉన్నాయో మనందరికీ తెలియదు. సో దరువులున్నాయి, సరుపులున్నాయి, దాంట్లో బీటు, రిథం ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ ఒక సశాస్త్రీయంగా, ఒక సైంటిఫిక్గా, ఒక డిసిప్లిన్ మోడల్లో నేర్పించే ఒక అరుదైన అద్భుతమైన శిక్షణా శిబిరాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. సో డప్పు అనేది చూడగానే ప్రతి ఒక్కరికి దరువు వేయాలనిపిస్తుంది. కానీ ఆ దరువు వేయడంలో ఉండే మెలకువలేంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, వాటిని చెప్పడం కోసం తెలుగు యూనివర్సిటీలో జానపద కళల శాఖలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అనిల్, ద యంగ్ డప్పు ఆర్టిస్ట్, సో అతని సారథ్యంలోనే మనం ఈ డప్పు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించబోతున్నాం. తను ఇప్పటికే యూట్యూబ్ ఛానల్లో ఈ డప్పు శిక్షణను ఆన్లైన్తో ఇవ్వడం ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. మనిషి ఎంతున్నాడు అనేది కాదు, ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉన్నాడు అనేది మన ముఖ్యం. చూస్తే తమ్ముడు చాలా చిన్నవాడికి కనిపిస్తాడు, కానీ డప్పు చిన్నదే, బట్ డప్పు ఇచ్చే సవ్వడి వల్ల గుండెల్లో వచ్చిన అలజడి, గుండెల్లో వచ్చిన ఒక చైతన్యం చాలా గొప్పది. ఎందుకంటే మన ఉద్యమాలే మనకు దానికి ప్రత్యక్ష నిదర్శనం. సో అలాగే అనిల్ కూడా దీంట్లో విపరీతమైన పరిశోధన చేశాడు, విస్తృతమైన శోధన చేశాడు. దాన్ని ఒక కళారూపంగా, ఒక అత్యంత అద్భుతమైన కళారూపంగా, గొప్ప కళారూపంగా, ప్రజా కళారూపంగా, అది వాడుకలో ఉన్న దాన్ని ఒక అకాడమిక్ ఓరియంటేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో అందుకని దీన్ని ఒక క్రాష్ కోర్స్ లాగా May 15th నుంచి ప్రారంభిస్తున్నాం. May 15th ఎందుకనో మీరు అనుకోవచ్చు. May 15th ఏంటంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. కుటుంబ బంధాలని ఇంపార్టెన్స్ చెప్పడం కోసమని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేక రోజు సందర్భంగానే ఈ డప్పు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ డప్పు మన గుండె చప్పుడు ఎట్లాగైతే అనుకుంటున్నామో, ఆ గుండె చప్పుడు ద్వారా మన మధ్య ఉండే మానవ బంధాలని, మానవ సంబంధాలని కలిపి ఒక అంతఃసూత్రంగా ఈ డప్పు ఉంటుందని భావిస్తూ ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనిల్ సారథ్యంలో ఈ డప్పు శిక్షణ శిబిరం మీకు ఒక క్రాష్ కోర్సు లాంటిది. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, డప్పును నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, డప్పులో ఉండే విభిన్నమైన వైవిధ్యమైన బీట్స్ని, రిథమ్స్ని, దరువులను నేర్చుకుందాం అనుకుంటున్నారో వారందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెల్కమ్స్ విత్ వార్మ్ హార్ట్. అండ్ అఫ్ కోర్స్ అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ కూడా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది. అందరికీ స్వాగతం, వెల్కమ్.